ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. 138వ కీర్తన 7వ వచనాన్ని 8వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ఇక్కడ దావీదు దేవుడు ఎలాగ ఆపదల్లో నుండి కాపాడుతాడో దాని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. దావీదు చాలా పర్యాలు అనేక రకాలైనటువంటి ఆపదల గుండా ఆయన వెళ్ళి ఉన్నాడు. అనేక రకాలైనటువంటి శ్రమల గుండా కూడా ఆయన వెళ్ళాడు అన్నటువంటి వాస్తవాన్ని ఆయన రాసినటువంటి కీర్తనను బట్టి మనము గ్రహించగలం. కానీ ఎలాంటి ఆపదలైనా, ఎలాంటి శ్రమలో ఉన్నా కూడా దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను బ్రతికిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ దావీదు ఎల్లప్పుడూ కలిగి ఉన్నట్టుగా ఆయన రాసినటువంటి కీర్తనను బట్టి మనము జ్ఞాపకం చేసుకోగలం. 34వ కీర్తనలో కూడా ఆయన అంటాడు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు అన్నమాట 34వ అధ్యాయము 17వ వచనములో వాడతాడు. అలాగే 19వ వచనములో నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తాడు అన్నమాట అక్కడ వాడతాడు. కాబట్టి ఆపదల్లో చిక్కుబడి ఉన్నప్పుడు దేవుడు తనను బ్రతికిస్తాడన్నటువంటి నిరీక్షణ ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాదు తన యొక్క శత్రువుల కోపం నుండి దేవుడు తనను రక్షిస్తాడని, దాని నిమిత్తం తన యొక్క చేయి చాచుతాడని, తన కుడి చేత తనను రక్షిస్తాడన్న విషయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తప్పకుండా తన యొక్క కార్యాన్ని సఫలం చేస్తాడన్న విషయాన్ని కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారో, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారుగా ఉన్నారో, నిజమైన దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు, వారందరితో నేను మాట్లాడుతున్నాను. మీరు ఎలాంటి ఆపదల గుండా వెళ్తున్నా, ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నా దేవుడు మిమ్మను తప్పకుండా బ్రతికిస్తాడని, తప్పకుండా తన కుడి చేయి చాచి మిమ్మల్ని రక్షిస్తాడన్న విషయాన్ని మీరు నమ్మవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు దేవుడు మీ యొక్క కార్యమును ఆయన తప్పకుండా సఫలం చేసేవాడుగా ఉంటాడని కూడా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ నిరీక్షణ కలిగిన వారంగా ఈ వాగ్దానాలను చేపట్టి మన క్రైస్తవ జీవితంలో యాత్రలో ముందుకు సాగిపోదుము గాక.